రైట్ 5 రాష్ట్రాల ఫలితాలతో పాటు రాష్ట్రంలో జరిగిన పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఫలితం కూడా ఇవాళే రాబోతోంది. ఇక పాలేరు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతోంది. 8వ రౌండ్ ముగిసేసరికి 26,332 ఓట్ల ఆధిక్యంలో అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ భూపాల్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. భూపాల్, ఋషి, పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి దాదాపుగా టీఆర్ఎస్ అప్రహతంగా విజయవంతంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు దాదాపుగా 8 రౌండ్ల ఫలితాలను వెల్లడించిన నేపథ్యంలో 8వ రౌండ్ ఫలితం వచ్చేసరికి 26,332 ఓట్ల ఆధిక్యంగా వచ్చింది. దాదాపుగా అంటే ఇదే విధంగా కొనసాగితే దాదాపు 50,000 ఆధిక్యం దాటే అవకాశం ఉంటుంది. అయితే స్టార్టింగ్ నుంచి కూడా వస్తున్న ఆధిక్యం కొంత తగ్గుతూ వస్తున్న పరిస్థితి. పాలేరు నియోజకవర్గంలో 4 మండలాలు ఉండగా తిరుమలాయపాలెంలో దాదాపుగా తిరుమలాయపాలెం మండలంలో 4 రౌండ్లను లెక్కించగా 4 రౌండ్లలో 17,000కు పైగా మెజార్టీ రాగా, అదేవిధంగా ఖమ్మం రూరల్ సంబంధించి ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఇప్పటి వరకు 4 రౌండ్లు లెక్కించారు. ఈ 4 రౌండ్లలో దాదాపుగా 8,000 మెజార్టీ వచ్చింది. అయితే ఇక్కడ కొంత తగ్గుతూ వస్తున్నది. అదే తిరుమలాయపాలెం మాత్రం దాదాపుగా ప్రతి రౌండ్లో 5,000, 4,000 వస్తే, అదే ఖమ్మం రూరల్కి వచ్చేసరికి 2,000 అదేవిధంగా ఇప్పుడు అంటే 8వ రౌండ్లోకి వచ్చేసరికి కొంత 4,000 మెజార్టీ పెరిగింది. అయితే ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే రూరల్లో కొంత తక్కువగా ఉంటుంది, తిరుమలాపల్లిలో అధికంగా ఉంటుంది. ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వస్తుంది. అయితే ఈ తర్వాత మరో 2 మండలాలు కూడా మొత్తం 17 రౌండ్లలో లెక్కించాల్సిన అవసరం ఉంది. మొత్తం 1,80,000 ఓట్ల నేపథ్యంలో 17 రౌండ్లలో లెక్కించాల్సిన అవసరం ఉంది. అయితే కాంగ్రెస్ ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఓట్లు వస్తున్న పరిస్థితి. అదేవిధంగా సిపిఎం పరిస్థితి కూడా, సిపిఎం పార్టీకి కూడా ఇప్పటివరకు దాదాపుగా 5,000 ఓట్ల వరకు వచ్చాయి. అయితే తిరుమలాయపాలెం మండలంలో వందల సంఖ్యలో ఓట్లు వచ్చిన నేపథ్యం ఉన్నది. అదేవిధంగా ఖమ్మం రూరల్కి వచ్చేసరికి కొంత సిపిఎం పుంజుకున్న పరిస్థితి 3వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో కూడా కొంత, అంటే గతంలో సిపిఎంకి గత ఎన్నికల్లో 40,000 పైగా చిలుకు ఓట్లు వచ్చిన పరిస్థితి. ఈసారి అది 10% దాటుతుందా అనేది ఈ లెక్కల పరిస్థితి చూస్తే చాలా తక్కువగా అనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ మీద, అంటే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కేవలం 4,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే పరిస్థితులు మారిన నేపథ్యంలో ఈసారి కొంత బలం పుంజుకున్న పరిస్థితి. మొత్తం మీద ఈ రిజల్ట్స్ ను పరిశీలించినట్టయితే దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దాదాపుగా మినిమం 40,000 నుంచి 50,000 ఓట్ల ఆధిక్యత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఋషి, రైట్, థ్యాంక్స్ భూపాల్. మొదటి నుంచి అధికార టీఆర్ఎస్ చెబుతున్నట్టు గెలుపు మా ఖాతాలోనే ఉందని చెప్తూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం 19,000 మెజారిటీలో కనిపిస్తూ ఉన్న పరిస్థితి. దాదాపు 45 నుంచి 50,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు మన కరెస్పాండెంట్ అప్డేట్ చేశారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 5 రాష్ట్రాల ఫలితాలకు సంబంధించిన అనాలిసిస్కి వెళ్దాం.